హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై న్యూ ఛానల్ ఆనంద్ వ్యూస్. బెట్టింగ్ రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. టాపిక్స్ ఏంటన్నది ఇక్కడే చెప్తాను, సో దట్ మీరు ఈ వీడియోని చూడటం కంటిన్యూ చేయాలా, లేదంటే మనకు అవసరం లేదనుకుంటే ఇక్కడ మీరు టెర్మినేట్ చేసేయచ్చు. సో మీ టైం సేవ్ అవుతుంది, లేదంటే కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీరు తెలుసుకుంటారు. ఫస్ట్ ఏంటంటే, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఆపలేం కుక్కతో ఒక వంకర దొడ్డిదారిలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. నాకు ఈ విషయం నిన్నే కొద్దిగా రీసెర్చ్ చేస్తే తెలిసిందనమాట. సో ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఏంటన్నది నీట్గా డిస్కస్ చేద్దాం. రెండు, కేసుల మీద కేసులు ఫైల్ అవుతున్నాయి, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ మీద కేసులు ఫైల్ అవుతున్నాయి, కానీ అరెస్టులు మాత్రం జరగటం లేదు. ఎందుకు? మూడు, ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి ఆపోజిట్గా పోరాడుతున్నామని చూపిస్తున్నారో వాళ్ళు ఆడియన్స్ని, మనల్ని, జనాల్ని క్యాష్ చేసుకుంటున్నారా? సో క్యాష్ చేసుకుంటే ఎలా చేసుకుంటున్నారు ఏంటి ఇంపార్టెంట్ పాయింట్, దాని గురించి డిస్కస్ చేద్దాం. 4, Dream11 మీద చాలామంది క్వశ్చన్ రైజ్ చేశారు. Dream11 ఇండియాకి అఫీషియల్ స్పాన్సర్ అయింది, ఎలా అయింది, అది బెట్టింగ్ యాప్ కాదా ఏంటి అని చెప్పి కొన్ని కామెంట్స్, కొన్ని మెసేజ్లు ఉన్నాయి. సో దాని గురించి కూడా చెప్తాను, అది ఎలా అయింది ఏంటి అని చెప్పి. 5, మేబీ ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయి ఉండొచ్చు అంటే మన ఆడియన్స్కి, ఎవరైతే బిగ్ బాస్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి. బిగ్ బాస్ కంటెస్టెంట్స్, సో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రీసెంట్గా ఒక వీడియో బయటకు వచ్చింది ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని చెప్పి. సో బిగ్ బాస్ ఎవరెవరు ప్రమోట్ చేశారు ఏంటి, అసలు ఏం జరిగింది, దాని గురించి కూడా ఒక 2-3 మినిట్స్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాయింట్, ఈ పాయింట్స్ కన్నా ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఈ ఫేస్ని చూసేవాళ్ళు ఒక చిన్న కామెంట్ పెట్టండి, అయ్యా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పి. అలాగే మీ ఒపీనియన్ వీడియో మీద ఏంటన్నది కూడా దాంతో పాటు కామెంట్ చేయండి, జస్ట్ కొంచెం క్యూరియాసిటీ అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, నేను నాకు ఒక రీల్ వచ్చిందనమాట, ఎవరో మన వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. సుష్మా భూపతి గారు, చాలామంది తెలిసి ఉంటుంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు. ఆవిడ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తా ఒక రీల్ అనమాట. సో ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ రీల్, అది సేమ్ రీల్ మళ్ళీ ఆవిడ అప్లోడ్ చేశారు. ఒక పక్క సోషల్ మీడియాలో మొత్తం అసలు సోషల్ మీడియా అంతా బెట్టింగ్ యాప్స్కి అగెనెస్ట్గా తగలడిపోతుంటే, ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా వచ్చి సారీ మా తప్పు అయిపోయింది, ఇంకోసారి అలా చేయము, అప్పుడు తెలియక చేసామని చెప్పి ఏవేవో రీజన్స్ చెప్పుకొని వెనక్కి తగ్గుతుంటే, ఇంత అడావుల్లో నిన్న కొత్తగా రీల్ అప్లోడ్ చేశారంటే ఇంట్రా బాబు ఇలా ధైర్యం అనిపించింది నాకు. ఏమి పేకలేరు ఎవరు అని చెప్పి ధైర్యమా, లేదంటే ఎవరైనా వాళ్ళ వెనకాల ఉన్నారా, ఏం జరుగుతుంది అనిపించింది. అయితే ఆ రీల్ నేను నా స్టోరీలో షేర్ చేసిన తర్వాత నాకు వచ్చిన మెసేజెస్, దాని తర్వాత మనం చేసుకున్న దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, యాక్చువల్గా ఎవరో మెసేజ్ చేశారు, అది సుష్మా భూపతి గారిది అఫీషియల్ అకౌంట్ కాదు, ఆవిడ వేరే అఫీషియల్ అకౌంట్ ఉందని. సో నేను ఓపెన్ చేసి వస్తే ఆవిడ వేరే అఫీషియల్ అకౌంట్లో ఆవిడకి 7 lakh ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఈ అకౌంట్ ఎవరైనా చూస్తే 1,76,000 ఫాలోవర్స్తో ఈ అకౌంట్ కూడా ఉంది. నేనేమంటానంటే, ఒక 5,000, 6,000, 10,000 ఫాలోవర్స్తో ఉంటే ఓకే అనుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 2 lakhs ఫాలోవర్స్తో ఉన్న అకౌంట్ ఆవిడకి తెలియకుండా ఉండదు కదా. సో ఈ సెకండ్ అకౌంట్ని, చాలామందికి ఇలా సెకండ్ అకౌంట్స్ ఉన్నాయి, 2 అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఈ రెండో అకౌంట్ని చేస్తున్నారనిపిస్తుంది. మనం స్టోరీలో షేర్ చేసుకున్న తర్వాత, ఇంకోండి వీళ్ళు అలా షేర్ చేస్తున్నారు, అసలు సోషల్ మీడియా అంత అయిందని చెప్పి ఆ రీల్ షేర్ చేసిన తర్వాత ఇన్స్టాలో ఆవిడ రీల్ డిలీట్ చేసుకున్నారు. బట్ ఇంకా అకౌంట్ బయోలో ఆ బెట్టింగ్ యాప్ లింక్ ఉంది. సో అది ఖచ్చితంగా ఆవిడకి ట్యాగ్ అయ్యే ఉంది. నిజంగా ఆవిడకి సంబంధం లేదు అనుకుంటే, ఆవిడ తెలియకుండా ఇంత పెద్ద పేజ్ బిల్డ్ అయినప్పుడు, మనం ఏదైనా సెలబ్రేట్ అయితే, ఇప్పుడు మన పేరు మీద కొన్ని పేజెస్ క్రియేట్ అయ్యి పెద్ద పేజెస్కి గ్రో అవుతున్నప్పుడు దాన్ని మన కంట్రోల్లో చూసుకోవాలి, మనం చూసుకుంటూ ఉండాలి వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అన్నది. ఎందుకంటే అది తిరిగి మన మీదకి వస్తుంది. మీ ప్రమేయం లేకుండా, మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు మీ కంటెంట్, బెట్టింగ్ యాప్స్ వదిలేండి, పోనీ మీ కంటెంట్ని షేర్ అయితే చేయరు కదా, రీఅప్లోడ్ అయితే చేయరు కదా, కొలాబ్ అయితే చేయరు కదా. చేస్తే మీకు తెలిసింది కదా, మీకు ఆ విధంగా చూసుకున్న ఫైనాన్షియల్లీ లాసే కదా. సో మీ పర్మిషన్ ఉన్నాయి అలాంటి వాటికి. ఇంకో దొడ్డిదారు ఏంటి తెలుసా వీళ్ళు చేస్తుంది, వాటి మీద ఖచ్చితంగా ఫ్యాన్ పేజ్ అనే ఉంటుంది. 2-3 సెలబ్రిటీస్ కలిపోలేదంటే ఒక సెలబ్రిటీ ఫ్యాన్ పేజ్ అని ఉండి, వాళ్ళు రీల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కంటెంట్ రీల్స్, ఆ రీల్స్లో యానిమేషన్స్ ఉంటాయి, బెట్టింగ్ మీరు చూస్తూ ఉండండి, పైన వస్తూ ఉంటాయి కంపెనీ పేర్లు ఎందుకు కానీ జూమ్ అని చెప్పి బెట్టింగ్ యాప్స్ వస్తూ ఉంటాయి. ఇది మోస్ట్లీ వాళ్ళకి ఇక్కడ నేను ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తాను, ఇలాంటి వాళ్ళు తెలియకపోవచ్చు. బట్ మీ ఫ్యాన్ పేజెస్ మీద ఎవరైతే సెలబ్స్ ఉన్నారో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, సెలబ్స్ ఉన్నారో, మీ ఫ్యాన్ పేజ్ మీద ఒక లుక్ వేయండి. మీ పర్మిషన్ లేకుండా క్రియేట్ చేసుకున్న పేజెస్ని డౌన్ చేయండి. మీ పర్మిషన్ తీసుకున్నా మీకు తెలియకుండా ఒకవేళ ఎలాంటి ఇల్లీగల్వి జరుగుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఆ పేజెస్ని రిపోర్ట్ చేసి డౌన్ చేయండి, వాళ్ళకి వార్న్ చేయండి, ఆ కంటెంట్ని డిలీట్ చేయించండి. అదర్వైజ్ అది మీరు చేస్తున్నారని నేనైతే బలంగా విశ్వసిస్తాను. సో చాలామంది అలాగే అనుకుంటారు, అలాగే జరిగిద్ది, మీకే ప్రాబ్లం వచ్చింది. తర్వాత మీరు సింపుల్గా నాకు తెలియదు, అచ్చా నా పేరు మీద అకౌంట్ ఉంది, అమ్మమ్మ నాకు అసలు తెలియదండి అని చెప్పి ఎంత యాక్ట్ చేసినా, మీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మీరు రీల్స్ చేసినట్టు ఎలా చేసినా కూడా నమ్మే పొజిషన్లో అయితే మాత్రం జనాలు లేరు ప్రజెంట్. దీని మీద ఖచ్చితంగా మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సెకండ్ది, నిన్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో హర్ష సాయికి అగైనెస్ట్గా ఒక
కేసు ఫైల్ అయింది, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అన్న విధంగా కేసు అయితే ఫైల్ అయింది. బట్ అరెస్ట్ అయితే జరగలేదు. దానికన్నా ఒక వారం ముందు భయ్యా సన్నీ యాదవ్ మీద కేసు అయితే ఫైల్ అయింది. బట్ అగైన్ అరెస్ట్ అయితే జరగలేదు. సో ఇలా వీళ్ళ మీద కేసెస్ ఫైల్ అవుతున్నాయి కానీ అరెస్టులు జరగట్లా. అరెస్టులు ఎప్పుడు జరుగుతాయి, అది ప్రాసిక్యూషన్ ఎప్పుడు అవుతుంది, వాళ్ళకి శిక్షలు ఎప్పుడు పడతాయి, జనాలు ఎక్కడ వేరే వాళ్ళకి ఎలాంటి ఒక భయం కలిగిద్ది? ఏదైనా ఒక పెద్దవాళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా కనీసం అరెస్ట్ అయితే మిగతా వాళ్ళకు భయం పుట్టిద్ది, అరే అరెస్ట్ చేస్తున్నారా అని. అట్లీస్ట్ వాళ్ళు ఒక అడుగు వెనక్కి తగ్గుతారు. కొంతమంది ఓపెన్గా డిఫెండ్ చేసుకుంటున్నారు, ఈ ప్రమోషన్లో తప్పు లేదు, మేము చేస్తున్న తప్పు కాదని చెప్పి. అలాంటి వాళ్ళే ఆగుతారు కదా. సో అది జరగట్లా. హర్ష సాయి కోసం ఇక్కడ కొంచెం మాట్లాడుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ దీనికి రిలేటెడ్గా ఉంటుంది. హర్ష సాయిని ఫస్ట్ ఈ సోషల్ మీడియాలో చూసినప్పుడు నాకు మా ఫ్రెండ్స్కి ఇలా ఒక డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే హర్ష సాయి చేసే తప్పు ఇది, ఇలా డబ్బులు పంచడం ఇదంతా చాలా రాంగ్, పీపుల్ని రాంగ్గా మోటివేట్ చేస్తున్నట్టు కింద కామెంట్స్లో. అక్కడి నుంచి యాక్చువల్గా హర్ష సాయి నుంచి ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళొక పాయింట్ రైట్. నేను అప్పుడు హర్ష సాయిని డిఫెండ్ చేశాను కానీ వాళ్ళొక పాయింట్ రైట్. ఎలాంటి ఏ ట్రెండ్ స్టార్ట్ అయిందండి, మీకు ఏదైనా అవసరం ఉంటే కింద నన్ను ఫాలో అవ్వండి, 100 రూపాయలు 500 అని చెప్పి ఇలా ఇంకో రీల్ చేసేసి లవర్కి కేక్ కొనాలి, లేదంటే బర్త్డే క్యాండిల్స్ కొనాలి అని చెప్పి చెప్తా ఉంటే వాటికి డబ్బులు పంపించి ఫాలో అవ్వండి, ఫాలో అయిన వాళ్ళకి పంపిస్తానని చెప్పి అక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్లో బెట్టింగ్ యాప్స్ మళ్ళీ ఇచ్చారు. అప్పుడు నేను హర్ష సాయిని డిఫెండ్ చేసింది ఏంటంటే, మేము దాన్ని బిజినెస్ మోడల్ అని అనుకున్నాం. బిజినెస్ మోడల్ ఏంటి అంటే, నువ్వు 5 lakhs 6 lakhs ఇన్వెస్ట్ చేసి ఓ ఫ్రీ పెట్రోల్ కొట్టేయటమో, బార్బర్ షాప్ కట్టేయటమో, లేదంటే పశువులకి పాక్ కట్టేయటమో, లేదంటే కొంతమంది అనాథ పిల్లలను లేదంటే పూర్ పీపుల్ను 5-star హోటల్లో తీసుకెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెట్టేయటం, దాన్ని షూట్ చేయటం, దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం, 5-6 lakhs ఇన్వెస్ట్మెంట్ 20 lakhs రిటర్న్స్ వస్తాయి వ్యూస్ ద్వారా. సో దెన్ మళ్ళీ అగైన్ అందులో నుంచి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం, కొంత అమౌంట్ ఆయన లగ్జరీకి వాడుకోవటం, ఆయన హోటల్లో స్టే చేయటం కానీ ఏదైనా. దాన్ని నువ్వు ఓకే తీసుకుని సపోర్ట్ చేసుకుని. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో వీడియోలు చేస్తారు, ఇన్కమ్ వస్తుంది, ఎవరికి డొనేట్ చేయడు, డొనేట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు ఏమో, కానీ ఒక పార్ట్ ఆఫ్ ద కొంచెమైనా డొనేట్ చేయాలి అన్న థాట్ అయితే రాదు. బట్ హర్ష సాయి ఎంతో కొంత డొనేట్ చేస్తూ ఉన్నాడు. సో నేను దాన్ని యాక్సెప్ట్ చేసా, నాకు అది పర్వాలేదు అనిపించింది, కరెక్టే కదా అనిపించింది, మొత్తం దాన్ని ఉంచుకోవచ్చు కదా. బట్ దాని ఒక బిజినెస్ మోడల్గా రన్ చేశాడు, ఓకే అనుకున్నా. బట్ ఎప్పుడైతే హర్ష సాయి బెట్టింగ్ దాంట్లో దిగాడో నేను వెంటనే దాన్ని అపోజ్ చేసి ఒక స్టోరీ పెట్టాను. అంటే మన అప్పటికి చిన్న ఇన్ఫ్లుయెన్సరే, మనకు 10,000 మంది ఫాలోవర్లే ఉన్నారు, ఇప్పటికే అంతే ఉన్నారులేండి, పెద్ద ఏం కాదు కానీ. బట్ అప్పుడు పెట్టినప్పుడు వెంటనే నాకు ఒక 20 మెసేజ్లు ఏంటంటే, సో కాల్డ్ హార్డ్ కోర్ ఫ్యాన్సో మరి లేదంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరో కానీ బూతులు MLS అమ్మ నాన్న అన్నీ అనమాట. చేసింది తప్పే కదా. అంటే ఇలాంటి విషయాలు ఎవరైనా చిన్నవాళ్ళు రేస్ చేస్తే వాళ్ళ గొంతు అక్కడే నొక్కేస్తే అది బయటికి రాదు అని చెప్పి. మనం తప్పు చేస్తే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఈ బెట్టింగ్ యాప్స్ లాంటివి ప్రమోట్ చేసినప్పుడు ఎల్లుండి కాకపోతే మనం చచ్చాక పైన అయినా సరే ఎక్కడో చోట మనకు శిక్ష పడుతుంది. దాని నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఈరోజు నన్ను తిట్టేయటం, వేరే వాళ్ళని తిట్టేయటం వల్ల జరిగే ఇది కాదు కదా. దాని తర్వాత హర్ష సాయి మీద ఇంకొకళ్ళిద్దరు యాడ్ అయ్యారనమాట. వాళ్ళు బలంగా పోరాడారు. వాళ్ళ గురించి మన నెక్స్ట్ టాపిక్ యాక్చువల్గా. అయితే దీనికోసం హర్ష సాయి ఏం చేశాడంటే ఒక ఇంటర్వ్యూ పెట్టి, ఫస్ట్ టైం జనరల్గా ఇంటర్వ్యూస్ ఇవ్వడు ఆయన, ఒక పెద్ద టీవీ సోషల్ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన డిఫెండ్ చేసుకున్న విధానం కూడా నాకు వర్స్ట్ అనిపించింది, లాజిక్లెస్ అనిపించింది. ఆయన ఏం డిపెండ్ చేసుకున్నాడు, నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు, మాకు ఇవ్వకపోతే వేరే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు మళ్ళీ ఇలా గివ్ అవేలని డబ్బులు ఇస్తడం లాంటివి చేస్తారు, మేమైతే మాత్రం చాలా ఆర్గనైజింగ్ వేలో ఆర్గానిక్గా చేస్తున్నాము అని చెప్పి, ఒక పద్ధతిగా చేస్తున్నాము. ఏది గులాబీ మొక్క కంటి కట్టినట్టు, ఒక గోడ కట్టినట్టు చాలా పద్ధతిగా చేస్తున్నాను. నాకు ఏం మాట్లాడుతున్నాడు హర్ష, ఏంది నువ్వు చేస్తున్న తప్ప అంటా ఉంటే, మేము చేయటం వల్ల ఇంకా ఆడేవాళ్ళ సంఖ్య తగ్గిద్ది అంటాడు. ఆడేవాళ్ళ సంఖ్య తగ్గితే మీకు వచ్చే ప్రమోషన్స్ కూడా తగ్గుతాయి, కానీ మీకు తగ్గల. సంఖ్య ఎలా తగ్గిద్ది? మిమ్మల్ని మీ యాక్టివిటీస్ని చూసి బ్లైండ్గా ఫాలో అయిన ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, జాబ్ లేని పిల్లలు, జాబ్ చేస్తున్న వాళ్ళందరూ మిమ్మల్ని చూసి ఒక ఐడియల్గా తీసుకొని వాళ్ళు ఆడతారే తప్పితే ఆడరని అలా అనుకున్నారు మీరు. మీకు ఇంత పెద్ద సామ్రాజ్యం ఉన్నప్పుడు నీ అప్పుడు కూడా క్వశ్చన్ చేసింది ఇదే. నా వాయిస్ ఇప్పుడు అంతంత బలంగా ఉండేది కాదు ఆ రోజుల్లో. బట్ అప్పుడు కూడా క్వశ్చన్ చేసింది ఏంటి అంటే, నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారనుకున్నప్పుడు మీరు దానికి ఆపోజిట్గా నుంచొని నేను ఎవరిని చెయ్యనివ్వను అన్న రేంజ్లో సినిమా హీరో లెవెల్లో నుంచోవాలి. కానీ ఎవడొకటి చేస్తే నేనే చేసేస్తే అయిపోద్ది కదా అని చెప్పి ఆ డబ్బులు మింగేస్తే ఎలా కరెక్ట్ అది? ఓకే, సో ఈయన ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనుకున్న టైంలో ఒక అతను వచ్చాడు. ఎవరంటే యువసామ్రాట్, నాగార్జున గారు. యువసామ్రాట్ అని చెప్పి ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్. అప్పుడు ఆయనకి అరౌండ్ 1 lakh ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అనమాట. ఆయన స్ట్రైట్ అవే తీసుకొచ్చి హర్ష సాయికి పెట్టాడు. అంతకుముందు కూడా హర్ష సాయి ఆయన క్రిటిసైజ్ చేసినట్టు నేను 1-2 రీల్స్ చూశాను అనమాట. సో అంటే ఈ జనాలు పంచడం అది కూడా ఆయనకి నచ్చలేదు అనుకుంటా. బట్ ఈయన హర్ష సాయిని టార్గెట్ చేస్తా, హర్ష సాయి చేస్తున్న తప్పు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, డామ్ డ్రీమ్ డిస్క్ అని చెప్పి ఒక రేంజ్లో వెళ్తుంటే నేను అబ్బా వచ్చాడు అన్నా, నువ్వు మావాడివే అన్నా అని చెప్పి ఫాలోలు కొట్టి లైకులు కొట్టి నాతో పాటు చాలామంది అసలు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యి ఇలాంటి వాళ్ళు కదా మన సొసైటీకి కావాలి అనుకున్నారు. ఆయన పోరాటం ఎంత రేంజ్కి వెళ్ళిందంటే ఆయనకి బెదిరింపులు, బూతులు ఆయన కామెంట్స్ చాలా వచ్చినాయి. ఆయన ఎక్కడ వెనక తగ్గల. నాకు అక్కడ చాలా అసలు సూపర్ అనుకున్నాను నేను. అయితే ఆయన పోరాటాన్ని చాలా పైకి తీసుకెళ్ళినప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, వై హర్ష సాయి ఓన్లీ?
మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళందరూ ఎందుకు ఈయన ఏమనట్లేదంటే ఈయన చెప్పిన లాజిక్ కూడా చాలా ఇదిగా అనిపించింది. ఏంటంటే హర్ష సాయి కింగ్ పిన్ లాంటోడు, పాబ్లో ఎస్కోబార్ లాంటోడు ఈ బెట్టింగ్ దాంట్లో. సో ఎస్కోబార్ని అంటే అలాంటి కింగ్ పిన్ పడేస్తే కనుక మిగతా వాళ్ళందరూ సైలెంట్ అవుతారు అన్న దాంట్లో వెళ్ళాడు. దానికి సోషల్ మీడియా నుంచి అప్లోడ్ వచ్చింది. ఈవెన్ టీవీ ఛానల్స్ కూడా పిలిచి కూర్చోబెట్టి దండేసి మరీ ఆయనతో ఇంటర్వ్యూలు తీసుకొని ఆయన చేస్తుంది కరెక్ట్ అని చెప్పారు. ఈ మధ్య టీవీ5 ఏదో ఛానల్ ఒక ఆయన చాలా బాధపడ్డాడు, ఒక యాంకర్ అనమాట. ఆయన ఏం బాధపడ్డాడంటే ఇట్లా ఒకళ్ళని తీసుకొచ్చాను వాళ్ళు గెలిచిపోయారని చెప్పి ఆ టాపిక్ వస్తా చేసి ఇంత చేస్తే ఆయన 1 lakh followers నుంచి 3 lakh followers వెళ్ళారు. ఆయన చెప్పింది ఏంటంటే ఆయనకి హర్ష ఎంత కొంతమంది సాయం చేస్తున్నాడు కదా అంటే సేమ్ ఇదేమి నీతి, ఇదేమి న్యాయం, 100 మందిని కొట్టి ఒకటికి పెడితే అదేం నీతి, అది చాలా రాంగ్. ఎంతమంది సాయం చేసిన సరే ఇంతమందికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రాంగ్ అని చెప్పాడు. అసలు హర్ష చేసే దాంట్లో అసలు ఎక్కడ ఒక 1% అంటే నాకు చాలా బెదిరింపులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, నేను చచ్చిపోయినా పర్లేదు కానీ ఈ ఉద్యమం మాత్రం ఆగదు అన్న రేంజ్లో నెక్స్ట్ లెవెల్ రీల్స్ చేసి ఈ చేసి పెడతా ఉన్నాడు అన్నమాట. కట్ చేస్తే ఒక ఫైన్ డే నాకు ఆ రోజు బాగా తలకాయ నొప్పి వచ్చి యాపిల్ దీన్ని పడుకున్నట్టున్నా ఉదయం వచ్చేపాటికి ఫోన్ తీయంగానే ఒక రీల్ వచ్చింది జుమ్ముక్కని. అది చూసిన తర్వాత జనరల్గా నిద్రమత్తు ఓపెన్ అవ్వడానికి ఒక 15 గంట 20 నిమిషాలు టైం పెట్టింది కదా, వితిన్ సెకండ్స్ కళ్ళు అంత బ్రైట్ అయినాయి. ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ సామ్రాట్ ఇద్దరు కలిసిపోయారు. అంటే విలన్ హీరో అన్న ఆ రోజులు అనుకున్నప్పుడు ఇద్దరు కలిసిపోయారు. ఇది అసలు ఈ సినిమాల్లో కూడా ఇచ్చిన ట్విస్ట్. ఇది ఎలా కలిసిపోయారు? ఒక పిల్లాడికి ఎవరికో బాగాలేకపోతే తీసుకెళ్ళి అన్న పిల్లాడికి బాగాలేదు నువ్వు న్యాయం చేయాలి అని చెప్పి హర్షని అడిగితే హర్ష 25 లక్షలు ఏంటి 30 లక్షలు ఏంటి ఎంతో కొంత ఇచ్చేస్తాను ఎంతైనా ఇచ్చేస్తాను చెప్పి ఇచ్చేసి ఇద్దరు చేతులు కలిపేసి అయిపోయింది. ఇంతకుముందు హర్ష చేస్తుంది కూడా అదే కదా, 100 మంది దగ్గరికి కొట్టి ఒకలా పెట్టాడు, ఇప్పుడు పెట్టాడు. దాంతో ఈయనకి హర్ష మంచోడు అన్న ఒక స్టాంప్ వేసుకొని బలంగా కథ ముగిచ్చారు. ఇది మనకి తెర ముందు జరిగిన స్టోరీ. దాని కింద కామెంట్స్ చదవాలా, దాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ కామెంట్స్ డిలీట్ చేసి అందరినీ బ్లాక్ చేసి పెట్టాడు. నేను కూడా ఆ బ్లాక్ లిస్ట్లో నేను ఒకడిని, ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పి. అయితే ఇది ఆయన చాలాసార్లు చేశాడు, ఆ లక్షలు ఖర్చు పెట్టాడు, అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు? తెర వెనక ఏం జరిగింది అనుకుంటున్నారంటే అంటే అగ్రహారంలో మాట్లాడుకున్న మాటలు చెప్తుంది ఏంటంటే గట్టిగా క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బ్యాక్ ఎండ్లో జరిగినాయి. ఈ సామ్రాట్ అనే ఇన్ఫ్లుయెన్సర్కి ఏదో వైజాగ్లోనే ఎక్కడో ఏదో ఇండస్ట్రీ ఏదో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనో కన్సల్టెన్సీని ఏదో ఓపెన్ చేయబోతున్నాడు, దానికి ఈయన కొంచెం గట్టిగా ఆర్థికంగా ఆయన సాయం చేశాడు, అది త్వరలోనే స్టార్ట్ అవబోతుంది, ఇలాంటి చాలా మాటలు వచ్చినాయి. ఆయన వరకు వెళ్ళిందిలే తెలియదు. మళ్ళీ ఇప్పుడు దీనికి ప్రూఫ్స్ అడిగితే నేను తీసుకొచ్చి చేయలేను, నేను జర్నలిస్ట్ని కాదు కదా, జస్ట్ అనుకున్నా చెప్తాను. సోషల్ మీడియా వచ్చిన కామెంట్లు అక్కడెక్కడ చదివిన ఇది చెప్తే ఇంకోటి కాదు. బట్ ఇది ఎంత నిజమైనా కాకపోయినా సరే ఇప్పటివరకు జరిగిన ఫైట్కి ఈ కలయికకి అసలు ఏమైనా సంబంధం ఉందా, ఎక్కడైనా పొంతన ఉందా? దీని మీద మీరు అందరూ కామెంట్ చేయాలి. ఈ ఫైట్ తెలిసిన వాళ్ళందరూ అంటే కొంతమంది తెలియదు, మన వాళ్ళు ఏంటంటే ఫాలో కొట్టేస్తారు, ఈడవాడు ఫైట్ చేస్తున్నాడని ఫాలో కొడతారు, వారం తర్వాత చూసుకుంటారు, ఏముండదు. ఆ రీల్స్ కూడా ఉండవు, మళ్ళీ డిలీట్ అయిపోయి ఉంటాయి, పట్టించుకో. కానీ ఎవరైతే ఈ ఫైట్ని ఫాలో అయ్యారో మీ ఒపీనియన్స్ మాత్రం ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. సో అది చూసి మాత్రం నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యా. అంత ఫైట్ చేసి ఒక్కరోజు దాంతో ఎలా ఎండ్ అయిపోయిందని మీరు అనొచ్చు, అన్న ఒక పిల్లోడి ప్రాణం కోసం వెనక్కి తగ్గాడేమో అని చెప్పి. నా ప్రాణం పోయినా వెనక్కి తగ్గనన్నాడు. పిల్లోడి ప్రాణం మామూలుగా కూడా తీసుకెళ్ళి హర్ష ఇంతకుముందు చేసిన కూడా అయ్యే కదా డొనేషన్స్. అప్పుడు కూడా ఆయన కడుపు నింపాడు, పిల్లల ప్రాణాలు కాపాడాడు, కుటుంబాలు నింపాడు కదా. అవన్నీ కన్సిడర్ చేస్తే అప్పుడు బెట్టింగ్ దానికోసం రేస్ చేయకూడదు కదా. సరే హర్ష అయిపోయింది, హర్ష ఇంకా అక్కడి నుంచి బెట్టింగ్ యాప్స్ చేయలేదనుకుందో ఏదని అనుకుందో వదిలేశాడు. మిగతా వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఎందుకు ఇచ్చేయలేదు? మొత్తం బెట్టింగ్ యాప్స్ అనే దాంట్లోంచి వెనక్కి తగ్గాడు. సో హర్ష సాయి ద్వారా డీలింగ్స్ జరిగి వెనక్కి తగ్గాడా, లేదా డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా డీలింగ్స్ జరిగి వెనక్కి తగ్గాడా అన్నది యువసామరెడ్డి గారికి ఆ దేవుడిగా తెలియాలి, మనలాంటి సామాన్యులకు మాత్రం తెలియదు. సో ఆ విషయాన్ని మీరు కామెంట్ చేయండి. సో ఇలా క్యాష్ అవుట్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను, నా అన్వేష్. సో నా అన్వేష్ కూడా ఇలాగే బెట్టింగ్ యాప్స్ అంటే వీళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటే కొన్ని వీడియోలు చేశాడు. సో నా అన్వేష్ ఏంటంటే నాకు అనిపించింది చెప్తా, ఆయనతో కంటెంట్ ఈ ట్రావెలింగ్ కంటెంట్ ఇవన్నీ దాంట్లో కొంచెం కొన్ని సెక్షన్స్ నాకు పర్సనల్గా నచ్చే వాళ్ళు ఉంటారు. ఈ ఆటగాడు అన్నదో లేదంటే బూతులు మాట్లాడటమో కొంతమందికి అది కూడా నచ్చింది, అది కూడా వాళ్ళ కంటెంట్, అది కూడా వాళ్ళకి ఎంటర్టైన్మెంటే. ఒక్క నిమిషం, అది కూడా ఎంటర్టైన్మెంటే. సో అయితే నేనేమంటానంటే ఆయన కొంతమందిని టార్గెట్ చేసుకుంటా చేశాడు అన్న ఒక వాదన ఉంది. బిఎస్వై అంటే ఆయనకి లీగ్లో ఉంటాడు, పెద్ద ఇన్ఫ్లుయెన్సరు, ప్లస్ ఆయన ట్రావెలింగ్ చేస్తాడు, ఈయన ట్రావెలింగ్ చేస్తాడు. ఇంతకుముందు ఉమా తెలుగు ట్రావెలర్ అని చెప్పి వేరే వాళ్ళని టార్గెట్ చేసుకుంటే ఆయన గ్రో అయ్యాడని చెప్పి.
సో ఇప్పుడు బిఎస్వై ఏం చేశాడు, నిన్న మొన్న పల్లవి ప్రశాంత్ చేశాడు, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ చేస్తాడు, కావాలని ఆయన ఇది పెంచుకోవడానికి పరిధి పెంచుకోవడానికి చేస్తున్నాడంటే మేబీ అయ్యి ఉండొచ్చు. బట్ నేనేమంటానంటే అట్లీస్ట్ వాళ్ళతో చేతులు కలపలా ముందు చేసే కేసు లాగా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయట్లా. సో ఆ 2 కేసులు తీసుకొని ఈవెన్ తన టార్గెట్ అంటే తనతో పాటు ఉన్నోళ్ళు, తన చుట్టూ ఉన్నోళ్ళు, తనకు ఎవరైతే అపోజిషన్ అనుకున్నాడో వాళ్ళు చేసే తప్పులను ఎండగొట్టి తిని గ్రో అవుదాం అనుకున్నా, అందులో కూడా ఒక మంచి పాయింట్ ఉంది ఏంటంటే ఆయన చెప్తున్న రైటే కదా, అంటే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు కాబట్టి వాళ్ళని ఎక్స్పోజ్ చేశాడు. అందరిని చేయాలి, నువ్వు వీళ్ళని ఎందుకు చేస్తున్నావు, వాళ్ళని ఎందుకు చేయలేదు అని ఆలోచించే దానికన్నా ఎవరినో ఒకరిని చేశాడు, అట్లీస్ట్ వాళ్ళతో కలిసిపోలేదు అన్న పాజిటివ్ యాంగిల్ చూస్తే బెటర్ అన్నది నా ఫీలింగ్, నా ఒపీనియన్. కాకపోతే ఇందులో ఆయన చేసిన తప్పు ఏంటంటే బూతులు మాట్లాడటం. అది ఫస్టే చెప్పాను, నాకు అలాంటిది అసలు నచ్చవు. ముఖ్యంగా ఇమ్రాన్ అనే ఇన్ఫ్లుయెన్సర్, నాకు ఆయన తెలియదు అంతగా, బట్ ఆయన్ని ఎక్స్పోజ్ చేస్తే ఈయన చేసిన వీడియోలో నేను రీల్ చూశాను అనమాట. వాళ్ళ మమ్మీని అవన్నీ అసలు ఎందుకు అనవసరమైన మాటలు. మనం చెప్పాలనుకున్న పాయింట్ మీకు అంతమంది ప్రజలు ఫాలో అవుతున్నప్పుడు మీరు చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా సుత్తి లేకుండా మంచిగా చెప్తే ఎంటర్టైనింగ్ వేలోనే చెప్పండి, వాళ్ళకి ఖచ్చితంగా కావాలి ఎంటర్టైన్మెంట్. సో చెప్తే అది రీచ్ పెరిగి అది కరెక్ట్గా వెళ్తుంది, కానీ లేదంటే అన్నెసరిగా డీవేట్ అయిపోతుంది ఇష్యూ నుంచి, అలాగే డీవేట్ అయిపోతుంది. సో ఎనీవే ఆయనకున్న టైం ప్రకారం ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఆయన్ని ఎందుకు చేసావు, ఈయన ఎందుకు చేయలేదు, ఈయన ఎందుకు చేయలేదు అనే దానికన్నా ఎవరినో ఒకరిని చేశాడు, సంతోషం. ఇప్పుడు అందరం చేయలేదు, ఎందుకు తెలుసా, నాలాంటికే ఓపెన్ చేస్తే వీళ్ళు ఏంట్రా ఇంతమంది ఉన్నారు, రోజుకి ఒకటి వస్తూ ఉంటుంది, ఇంతమంది చేశారా అని ఆశ్చర్యపోతూ ఉంటాను. అన్నీ తెలియాలని లేదు, అన్నీ చేయాలని లేదు, తన పరిధిలోనే తను చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. డ్రీమ్ 11 ఏంటి అంటే దీనికి స్టోరీ ఉందన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం, ఎగ్జాక్ట్ ఇయర్స్ అని చెప్పి ఇప్పుడు నేను అంత కన్ఫ్యూజ్ చేయను, కానీ రమ్మీ కోసం ఒక డిస్కషన్ జరిగింది. రమ్మీ అనేది బెట్టింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అని చెప్పి జరిగినప్పుడు కోర్టులో కేసు వేసినప్పుడు ఏం చేశారంటే, రమ్మీ అనేది లక్ బేస్డ్ కాదు, స్కిల్ బేస్డ్. స్కిల్ బేస్డ్ అనే వర్డ్ గుర్తుంది కానీ లక్ బేస్డ్ సరిగ్గా గుర్తుంది అనమాట. సో స్కిల్ బేస్డ్ గేమ్ ఇది లాటరీ కింద, గ్యాంబ్లింగ్ కింద రాదు. సో దీన్ని అప్రూవ్ చేయొచ్చు అని చెప్పి కోర్టు తీర్పిచ్చి, సో స్కిల్ బేస్డ్ వాటిని గ్యాంబ్లింగ్ కింద కన్సిడర్ చేయలేము అని చెప్పి ఒక ఆర్డర్ అయితే పాస్ చేశారు. ఈ డ్రీమ్ 11 కూడా ఏమైందంటే దీన్ని కూడా కోర్టుకి స్కిల్ బేస్డ్ కింద కన్సిడర్ చేసింది, లక్ బేస్డ్ కాకుండా. సో స్కిల్ బేస్డ్ గేమ్ని గ్యాంబ్లింగ్ యాప్స్ కింద కన్సిడర్ చేయట్లేదు అనమాట. సో దానివల్ల వీళ్ళు అఫీషియల్గా ఎగ్జిస్ట్ అవుతారు, ఏవైతే రమ్మీ సైట్స్ ఉన్నాయో, రమ్మీ పేర్లు వద్దు కానీ, బట్ డ్రీమ్ 11 లాంటివి ఏంటంటే వీళ్ళు అఫీషియల్గా, అంటే మీరు మనీ వేసినా, మనీ మీకు తీసినా, మీరు జిఎస్టీలు, నెక్స్ట్ 10,000కి మించి ఏమైనా ఉంటే రాదుగా రూల్స్ ఉన్నాయి, 10,000 మించి ప్రైజ్ మనీ గెలిస్తే 30% ట్యాక్స్ కట్ అవటాలు, అవి మీ ఏవైతే ఫామ్ 16 ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. మీ రిటర్న్స్ వాటిల్లో రిఫ్లెక్ట్ అవుతాయి, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి మీరు ఒకవేళ గెలిస్తే. సో ఇవి చాలా ఆర్గనైజింగ్ వేలో పద్ధతిగా ట్యాక్స్ గట్టి రన్ అవుతున్నాయి. అందుకనే ఇవి ఏం చేశారంటే వీళ్ళు అఫీషియల్గా ఇండియా టీంకి స్పాన్సర్ అవ్వగలిగారు, ఇండియన్ టీంలో ఉన్న ప్లేయర్స్ కూడా ఇలాంటి యాప్స్ని ప్రమోట్ చేయగలుగుతున్నారు. ఇది కరెక్టేనా అంటే అగైన్ నేను దీనికి సపోర్ట్ కాదు, అగైన్ ఇట్స్ రాంగ్. ప్రమోషన్ ఏదైనా రాంగే, బట్ అట్లీస్ట్ దీనికి ఒక లీగాలిటీ ఉందన్నమాట. సో చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది, స్టార్స్ని కూడా ఇట్ చేస్తారా అని. బెట్టింగ్ అండ్ క్యాజినో యాప్స్ వేరే, ఈ డ్రీమ్ 11 అనేది వేరే. సో అవి డైరెక్ట్ లక్ బేస్డ్, అంటే ఒక టీం గెలిచిద్ది, ఒక టాస్ ఇచ్చేస్తే ఎవరు గెలుస్తారు, ఎవరైనా రన్ చేస్తారని చెప్పి అది స్కిల్ కిందకి రాదు. ఇదేంటంటే ఒక టీం నుంచి 5 ఒక టీం నుంచి 6 సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళు కెప్టెన్ చేయాలి, వైస్ కెప్టెన్ చేయాలి, రన్ కొడితే 1 పాయింట్, క్యాచ్ పడితే 5 పాయింట్లు అలా ఉన్నాయి కాబట్టి దీని స్కిల్ కేసు కింద కన్సిడర్ చేశారు. నేను అగైన్ చెప్తున్నా, నేను సపోర్ట్ చేయట్లేదు అయ్యా. అడిగిన క్వశ్చన్ ఇది ఎందుకు లీగాలిటీ పరిధిలోకి వచ్చింది, ఇవి ఎందుకు రావట్లేదు అన్నది చెప్తున్నా. అగైన్ ఇక్కడ ఇంకొక లూప్ ఉంది, అదేంటి అంటే కోర్టు తీర్పు ఇచ్చినా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మనకున్న పూర్వపు చట్టాల ప్రకారం ఏంటి అంటే స్టేట్స్కి ఒక అథారిటీ ఉంది, వాళ్ళు కావాలంటే వీటిని బ్యాన్ చేసుకోవచ్చు. సో దాని ప్రకారమే డ్రీమ్ 11 లాంటి, రమ్మీ సర్కిల్ లాంటి యాప్స్ కూడా ఆంధ్ర, తెలంగాణ, ఇంకొన్ని స్టేట్స్లో, ఒరిస్సా కూడా ఉన్నట్టుంది, ఇంకొన్ని స్టేట్స్లో కంప్లీట్ బ్యాండ్. మీరు ఒకవేళ ఆ యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి అందులో అమౌంట్ వేయాలి అనుకుంటే మీరు వేయలేరు, ఎందుకంటే అది లొకేషన్స్ అడుగుతాయి. అగైన్ చూడండి, ఈ యాప్స్కి ఉన్న లీగాలిటీ చూడండి, ఈ యాప్స్ ఖచ్చితంగా లొకేషన్ అడుగుతాయి, మిగతా యాప్స్ అడగవు. అవన్నీ ఆఫ్రికా నుంచి అటు నుంచి ఇటు నుంచి రన్ చేస్తారు. ఇవన్నీ ఇండియన్ సర్వర్స్తో రన్ అవుతాయి, మన డేటా అంతా ఈ సర్వర్స్లో ఉంటుంది. మిగతా యాప్స్ మన డేటా అంతా మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, ఇది కూడా చాలామంది టెక్నికల్గా ఈ పాయింట్ తెలియదు, ఏ యాప్ అయినా ఇండియాలో రన్ అవుతుంటే ఇండియన్స్ దాన్ని వాడితే ఆ డేటా ఖచ్చితంగా ఇండియన్ సర్వర్స్లో స్టోర్ అవ్వాలి, ఇండియాలో లొకేట్ చేసిన సర్వర్స్లో స్టోర్ అవ్వాలి అని చెప్పి మేము యాప్స్, మా బ్యాక్గ్రౌండ్ అది కాబట్టి నాకు ఆ విషయం తెలుసు అనమాట. కానీ మిగతా క్యాజినో యాప్స్, బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేసేవి ఏంటంటే ఆఫ్రికా నుంచి, కొన్ని వేరే కంట్రీస్ నుంచి, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. మన డేటా కూడా మన ఇండియా దాంట్లో స్టోర్ అవుతుంది. సో వాళ్ళు కింద నీట్గా రాసేస్తారు, మాకేం సంబంధం లేదని చెప్పి మనం అవన్నీ చూసుకో, వాళ్ళు ప్రమోట్ చేస్తారు, మనం ఆడేస్తాం. సో వీటికి లీగాలిటీ అలా ఎగ్జిస్ట్ అయ్యిందనమాట, వాటికి అలా లేదు. సో డిఫరెన్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. అగైన్ నేను దాన్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా ఉన్నా. నెక్స్ట్ పాయింట్, బిగ్ బాస్ వాళ్ళు
సో ఈ నా అన్వేష్ రీసెంట్గా ఒక స్టోరీ పెట్టాడు. అందులో పల్లవి ప్రశాంత్ ఎవరైతే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయ్యాడో పల్లవి ప్రశాంత్ ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు. అది యాక్చువల్గా బెట్టింగ్ యాప్ కాదు, అదేంటి అంటే టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి మనం వెళ్ళేది బెట్టింగ్ యాప్లకి. సో అది చాలా అంటే చాలా తెలివిగా ఆర్గనైజింగ్గా అగైన్ దాన్ని ప్రమోషన్లోకి తీసుకొచ్చారు. ఎలా అంటే అది మనం చెప్తున్నప్పుడు మన ఫ్యాన్స్కి ఏమనిపిస్తుంది అంటే ఇదేదో టెలిగ్రామ్ ఛానల్ ప్రమోట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ప్రమోట్ చేసేది మాత్రం ఖచ్చితంగా అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ప్రిడిక్షన్ సుబ్బారావు, అప్పారావు, వెంకట్రావు అని చెప్పి పేర్లు చెప్తారు. వీడు అసలు 100కి 99 ప్రిడిక్షన్స్ రైట్ అయినాయి అనే విధంగా చెప్తారు. సో అసలు మార్కెట్లో ఈ రేషియోనే సూపర్ ఉందని చెప్తారు. తీరా అందులోకి వెళ్తే మనకు ఒక ఐడి క్రియేట్ చేయడం, డబ్బులు వేసుకోవటం, దానికి మ్యాచ్ రిపోర్ట్లకి మళ్ళీ సపరేట్గా పే చేయడం, వాళ్ళు వాట్సాప్లో మ్యాచ్ రిపోర్ట్లు షేర్ చేయడం, అంతా అక్కడి నుంచి మొత్తం గ్యాంబ్లింగే. ఇది పల్లవి ప్రశాంత్ ఒక్కడే చేశాడా విన్నరు అంటే లేదు. బిగ్ బాస్ అయిపోయి బయటకు వచ్చిన విత్ ఇన్ 1 వీక్ లోపలే ఆ టాప్ 6 గురించి చెప్తా. పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీ, ప్రియాంక జైన్, నెక్స్ట్ యావరు, నెక్స్ట్ అంబటి అర్జున్. నేను చూసిన వాళ్ళల్లో ఒక్క శివాజీ గారు, అంబటి అర్జున్ గారు కాకుండా, వీళ్ళిద్దరు కాకుండా ఆ టాప్ 6లో మిగతా 4 యాప్స్ ప్రమోట్ చేశారు. ప్రియాంక జైన్ గారు రాగానే డైరెక్ట్ బెట్టింగ్ యాపే ప్రమోట్ చేశారు, ఎవరు బెట్టింగ్ యాపే ప్రమోట్ చేశాడు. అమర్దీప్, పల్లవి ప్రశాంత్ ఈ సోకాల్డ్ ఈ టెలిగ్రామ్ ఛానల్స్ ప్రమోట్ చేశారు. మల్టిపుల్ టైమ్స్ ఆ మల్టిపుల్ పీపుల్ ప్రమోట్ చేస్తూ కూడా నాకు కనిపించారు. వీళ్ళేనా ఈ టాప్ 6లోనా అంటే కాదు. ఆ టాప్ 6 తర్వాత నుంచి కూడా మిగతా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఆ బిగ్ బాస్ అయిపోగానే ఐపీఎల్ సీజన్ వస్తుంది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఈ టెలిగ్రామ్ ఛానల్స్ కానీ ప్రమోట్ చేశారు. మావాడు శుద్ధపోస అంటే మావాడు శుద్ధపోస అనుకోవద్దు. ఈడు అమాయకుడ్రా, ఈడు కష్టపడి వచ్చాడ్రా అన్న వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళందరూ డిఎన్కేలే. నిజం ఇది. ఎవడు స్వార్థం వాడు చూసుకున్నాడు. అండ్ అదర్వైజ్ విన్నర్గా గెలిచిన వాళ్ళు, రన్నర్గా గెలిచిన వాళ్ళు, టాప్ 5లో ఉన్న వాళ్ళకి కూడా ఏంది కర్మ? లక్షలు సంపాదించి ఏం చేసుకుంటారు? కొంతమంది మళ్ళీ దీన్ని పల్లవి ప్రశాంత్ చేశాడు, మావాడు చేయలేదు, వీళ్ళు చేశారు, ఇంక దాన్ని మళ్ళీ రాంగ్గా డైవర్ట్ చేస్తున్నారు. అందరూ చేశారు. ఒకవేళ శివాజీ గారు, అంబటి అర్జున్ చేస్తుంటే నాకు తెలియదు అంటే నేను ఫాలో అవుతా ఉన్నాను అనమాట. వీళ్ళందరూ నాకు తెలియదు. కానీ ఈవెన్ పల్లవి ప్రశాంత్ కూడా నేను ఫాలో అవుతున్నా, నాకు ఆయన రాలా. నేను ఆశ్చర్యపోయా నాన్ వెజ్ చూసి, వెంటనే అన్ఫాలో కొట్టా. అవసరం లేదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరు అవసరం లేదు. నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఏంటని చెప్పను కానీ, ఇలా చేస్తే నీకు సెలబ్రిటీ కాంటాక్ట్స్ పోతాయంటే, సెలబ్రిటీ కాంటాక్ట్స్ కావాలా, నీకు ప్రజల మంచి కావాలంటే ఎవడయ్యా సెలబ్రిటీ? వాళ్ళు చేస్తే మనం అయ్యాం, వాళ్ళు లేకుండా మనం ఉండం కదా. ఎవరో నేను లేనులే కానీ సెలబ్రిటీ లిస్ట్లో ఉన్న వాళ్ళైనా సరే ఆబ్వియస్గా ప్రజలు మంచిగా కావాలి. సెలబ్రిటీ కాంటాక్ట్స్ ఉంటాయేంటి, పోతాయేంటి? జనం బాగుండాలి కదా. మనకు వచ్చే 1,00,000, 2 లక్షల కోసం, 10 లక్షలు, 20 లక్షల కోసం, 30 లక్షలు, కొంతమంది కోటి రూపాయలు కూడా సంపాదిస్తారు బెట్టింగ్ యాప్స్. వాళ్ళందరూ భవిష్యత్తు నాశనం చేస్తే రేపు మీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్స్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మీరు చేసిన పాపాల వల్ల అన్నది మీరు ఆలోచించుకోవాలి. పోలీసులకు భయపడకపోయినా, చట్టాలకు భయపడకపోయినా, తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే పడతారో వాళ్ళకి భయపడకపోయినా, కనీసం దేవుడికి భయపడాలి. మీకు తగలకపోవచ్చు, నెక్స్ట్ వాళ్ళకైనా తగులుతాయి. సింపుల్ థింగ్. సో దీని మీద కూడా గొడవ అనవసరం. మావాడు చేశాడు అని చెప్పి నేను చెప్పిన వాళ్ళలో ఇప్పుడు అంటే అవి తవ్వుతూ ఉంటే వస్తానే ఉన్నాయి. ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్ అందరూ రోజుకి ఒకరు షేర్ చేస్తూ ఉంటున్నారు. ఏంట్రా ఇంతమంది ఉన్నారని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. రేపు పొద్దున్న ఇప్పుడు నేను వీళ్ళు చేయలేదురా అని చెప్పిన పేర్లు కూడా వచ్చినా కూడా ఆశ్చర్యపోవసంలా. సో చట్టాలు ఏం చేస్తున్నా, అరెస్టులు జరుగుతున్నా జరగకపోయినా బాధ్యతగా కొంతమంది దానికోసం ఫైట్ చేస్తున్నా లేదా, మన సైడ్ నుంచి మాత్రం ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని ఖండించండి. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళని ట్యాగులు చేయండి ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళకి కనీసం వాళ్ళ రెప్యుటేషన్ పోతుందని భయంతోనే చేయటం ఆపేస్తారు. ఈ 2 నెలలు చాలా కీలకం, ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు మనం దీన్ని తొక్కి పెడితే ఎవరైతే ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరూ కొంచెం మంచి దారిలోకి వెళ్తారు. అదర్వైజ్ ఏంటంటే ఆ మ్యాచ్ చూడాలంటే బెట్ వేయాలి, బెట్టేస్తేనే మ్యాచ్ చూడగలన్న కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి దాని మీద భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. మన పిల్లలు కూడా ఉండొచ్చు అందులో. సో ఆ విధంగా ఆలోచించి, హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచించి ఎవడైతే చేస్తున్నాడో వాడిని అన్ఫాలో చేసేయండి. లెట్ దమ్ సే సారీ, దెన్ యూ ఫాలో దెమ్ బ్యాక్. వాళ్ళు ఇంకోసారి చేయమని చెప్పి సారీ చెప్పండి, మీరు ఫాలో అవ్వండి వాళ్ళని. బట్ వాళ్ళకి అట్లీస్ట్ ఒక రియలైజేషన్ క్రియేట్ చేయండి. వాళ్ళకి భయం పుట్టట్లా, రియలైజేషన్ పుట్టట్లా. నేను చేస్తున్న రైట్ అనుకుంటా, డిఫెండ్ చేసుకుంటున్నారు కొంతమంది, బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు కొంతమంది. అలాగే ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ మేము అపోజ్ చేస్తున్నాం అని చెప్పి ఫాలోవర్స్ని, లైక్స్ని, షేర్స్ని సంపాదించుకొని తర్వాత వాళ్ళతో కలిసిపోయి ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళని కూడా మనం వాళ్ళు చేస్తారని కదా ఫాలో అయింది. వాళ్ళు చేయనప్పుడు వాళ్ళతో ఎందుకు మనకి అంటే వాళ్ళు కూడా ప్లేట్ బరాయించి ఏదో వెనకాలేదు మతలబ్ జరిగినట్టే కదా. అలాంటి వాళ్ళని కూడా కొంచెం దూరం పెట్టండి, కొంచెం ఆలోచించండి తెలివిగా కొన్ని విషయాలు. సో ఇలాంటి విషయాలు ఈ ఏమంటారు ఈ స్ట్రైక్లు వీక్లీ ఈ ఛానల్స్ పోయే ప్రమాదం ఉంది. అందుకోసం చెప్పి ఈ కొత్త ఛానల్ స్టార్ట్ చేసింది నేను. సో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.